నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. జిల్లా మాజీ పంచాయతీ చైర్మన్ రాజన్న గారికి, సీనియర్ నాయకులు నరసింహన్న గారికి, శ్రీనివాసాచార్య గారికి, శివారణ గారికి, బైశారథయ్య గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లకు, సీనియర్ నాయకులకు, పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వచ్చి ఈ 2.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఈరోజు రాష్ట్రం వెనుకబాటుతనానికి కారకులైనటువంటి ముఖ్యమంత్రి గారిని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి గత 10 సంవత్సరాల్లో ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లు ఏవైతే ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకు ఆయన సలహాలు తీసుకొని ఇద్దరు కలిసి మంచి ఒక ఆలోచనకు వచ్చి కేసీఆర్ని తెలంగాణని సాధించారు. పుట్టిన బిడ్డని ఎత్తుకొని తిరుగుతుండ్రు వేరే పార్టీ వాళ్ళు. పుట్టించింది ఎవరు? కేసీఆర్. కష్టపడి ఎన్నో త్యాగాలు, ఎంతో మంది, ఒక రాష్ట్రాన్ని ఏ పార్టీ లేకుండా ఒక్కటి చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒక కేసీఆర్కే సాధ్యమైంది. అది సకలైన సమ్మె అంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతులు ఏ ఒక్కరు ఇంటి దగ్గర లేకుండా అందరు రోడ్లపైకి వచ్చి తెలంగాణ గురించి ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా పాటుపడ్డది, తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉద్యమాలు చేసింది, ఈ తెలంగాణ రావడానికి ఎన్ని విధాల ఎంతమందిని ఏకం చేసుకున్న కేసీఆర్, ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని, జాతిని, వ్యాపారస్తులని, ప్రతి ఒక్కరిని, ఉద్యోగస్తులను ప్రతి ఒక్క జేఏసీగా చేసుకొని ఆ రోజు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని 10 సంవత్సరాలు తెలంగాణ గురించి పోరాటం చేస్తే లాస్ట్కు 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్లో మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ రావడానికి యూపీఏ గవర్నమెంట్ని మెడల్ వంచి తీసుకొచ్చిన కానీ వాళ్ళు ఇవ్వలేరు. మనకు కేసీఆర్ గారు నిలబడి మెడల్ వంచి ఆ గవర్నమెంట్కు ఒకవేళ ఈ టైంలో ఇవ్వకపోతే వాళ్ళకు మనకు ముందు రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ముందు హామీలు చెప్పలే. ఆయన ప్రతి ఒక్కరిని తెలుసుకొని ఇప్పుడు 200 పింఛన్ను 2000 చేసిండు, రైతులకు రైతు భరోసా చేసిండు, రైతు బీమా చేసిండు, రైతు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అదేవిధంగా పల్లెటూళ్ళలో చెరువులకు ఉన్నప్పుడు మిషన్ కాకతీయ చేసిండు, మిషన్ భగీరథ నీళ్ళు చేసిండు. దాని తర్వాత 10 సంవత్సరాల్లో సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. 1969లో ఆ రోజు చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం జరిగితే ఆ రోజు 369 మందిని హైదరాబాద్ కోటిలో పిట్టెలు కాల్చినట్లు కాల్చిన ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. 72లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం చేస్తే ఆ రోజు కూడా అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీయే. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి మేము సహకరిస్తామని చెప్పి 1 ఓటు 2 రాష్ట్రాలని ఆ రోజు వాజ్పేయి గారు కానీ బీజేపీ పార్టీ కానీ మోసం చేసిన సంగతి మనకు తెలుసు. మరి అదేవిధంగా 2009 ఏదైతే చిదంబరం గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వచ్చి తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి ఆ రోజు మోసం చేయడం వల్ల 1200 మంది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మరి అన్ని తెలంగాణలో ఉన్న అన్ని గొంతుకలకు ఏకం చేసి తెలంగాణ సాధించుకున్న సంగతి ఈరోజు తెలంగాణ బిడ్డలకు తెలుసు, తెలంగాణ మేధావులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ మేమిచ్చినాం, తెలంగాణ మేమిస్తేనే వచ్చిందని చెప్పేసి ఏదైతే బేకార్ మాట్లాడుతుర్రో నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ యువకులు కానీ అందరూ గుర్తుపెట్టుకోండి,
ఈరోజు అందరి చేతులలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. జీటీపీ అన్న ఓపెన్ చేయండి, ఏఐ అన్న ఓపెన్ చేయండి, గ్రోక్ అన్న ఓపెన్ చేయండి, చేసి తెలంగాణ ఎవరు తెచ్చిందని టైప్ చేయండి. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిందని ఈరోజు ఈ యొక్క సమాచారం యావత్తు ప్రపంచానికి తెలిసిన విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ విధంగా మనం తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలు అన్ని రకాల అభివృద్ధి చేసిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. సరే, అన్ని విషయాలకు పోము, కొన్ని విషయాలే చెప్తాము. మరి ఈ తాండూరు ఎమ్మెల్యే గారు మీకు మా చిన్న విన్నపం, మరి గతంలో ఏ విధంగా అయితే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు తాండూరుకి పనిచేసిన సంగతి మీకు తెలియదు. మరి గతంలో మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ తాండూరుకి 200 పడకల హాస్పిటల్ తెచ్చిండు, అదేవిధంగా రైల్వే బ్రిడ్జ్ తెచ్చిండు, తాండూరులో స్టేడియంని తెచ్చిండు, షాదిఖానాలు తెచ్చిండు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి అదేవిధంగా రోహిత్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో దాదాపు 1600 కోట్లు అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చి తాండూరుని అభివృద్ధి చేసిండు. ఉదాహరణకు నర్సింగ్ కాలేజ్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఐటీఐ కాలేజ్ కానీ, మరి రోడ్లు కానీ, ప్రతి వార్డుకి 1 కోటి రూపాయలు కానీ, ప్రతి గ్రామానికి 50 లక్షలు కానీ, మైనార్టీ సోదరులకు 5 కోట్ల రూపాయలతోటి ఈద్గాలు కానీ, క్రిస్టియన్ సోదరులకు 5 కోట్లతోటి క్రిస్టియన్ కమ్యూనిటీ హాళ్ళు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, మరి ఈ విధంగా రోహిత్ రెడ్డి గారు కూడా అభివృద్ధి చేసే సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు మనోహర్ రెడ్డి సగం పీరియడ్ అయిపోయింది. ఒక్క పని అన్న తాండూరు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటన్నా చూపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాను. మరి ఏమన్నా అంటే నేను 200 కోట్లతోటి తాండూరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చినా అని సంవత్సరం పొద్దవుతుంది. ఈరోజు శిలాపలకం వేసి ఒక్క తట్టెడు మట్టన తీసినరా. ఆ స్కూల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లగచర్లకు తీసుకుపోయిన సంగతి కూడా ఆ సంగతి మనోహర్ రెడ్డి గారికి తెలుసు. కానీ తాండూరు ప్రజలకు మబ్బు పెట్టే విధంగా మనోహర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మరి ఏమన్నారు నిన్న మొన్న గత 10 రోజుల నుంచి తెలంగాణ ఆవిర్భావం రోజున మరి తాండూరులో డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా డబల్ బెడ్రూమ్లు? మరి ఈ సెకండ్ రోజే ఉద్యమకారులకు ఇళ్ళు కేటాయిస్తామన్నారు. ఇచ్చిర్రా? ఏవి కూడా ఇవ్వలేరు, ఏవి కూడా చేయలేరు. దయచేసి మనోహర్ రెడ్డి గారు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది, చేసుకొని పోండి. మళ్ళీ మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఉన్న సమయంలోనన్నా తాండూరు ప్రజలు నీకు మలమలంటావు కదా, 28 రోజుల నన్ను గెలిపించిండ్రు, 28 రోజుల నన్ను గెలిపించిండ్రు అన్నారు కదా, అంటున్నావు కదా. 28 రోజుల్లో గెలిపించిన పాపానికి తాండూరుకి ఏమన్నా 28 పైసల పని అన్న చేయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి గారికి కోరుకోవడం జరుగుతుంది. ఎట్లుండే తెలంగాణ, ఏమైపోయింది తెలంగాణ ఈరోజు ఆలోచన చేసుకున్నారు. గతంలో కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 2,73,000 కోట్లు అప్పు చేసి ఈ తెలంగాణను అభివృద్ధి బాటలను నడిపించిన సంగతి మనం గుర్తుపెట్టుకున్నాలి. కానీ ఈరోజు 2.5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి మరి 4 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. మేము అప్పు చేసినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, మేము అప్పు చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, మేము అప్పు చేసినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మేము అప్పు చేసినాం, 200 పెన్షన్ని 2,000 చేసినాం, మేము 2,000 పెన్షన్ని వికలాంగుల పెన్షన్ని 4,000 చేసినాం, ఈ షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మిలు ఇచ్చినాం, సీఎంఆర్ చెక్కులు ఇచ్చినాం. ఈ విధంగా మేము అభివృద్ధి చేసినాం. కానీ నువ్వు 4 లక్షల కోట్లు ఎవరి కోసం అప్పు చేసినావు, నువ్వు 4 లక్షల కోట్లు ఎవరికి పంచినావు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రెస్ సోదరుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అడగడం జరుగుతుంది.